హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చి తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా, కాకరకాయ కారం అనమాట. కాకరకాయ నన్ను చేదు నేను తినను అనే వాళ్ళు కూడా ప్లేట్ నిండా పెట్టుకొని ఊడ్చేసుకొని తింటారు. అట్లుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి, కాకరకాయకు ఫ్యాన్స్ అవ్వాల్సిందే. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ చాలా మంచిది హెల్త్కి. చేదుగా ఉంటుంది మేము తినము అనుకునే వాళ్ళకి కాకరకాయ ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అసలు ప్లేట్లో పెడితే మొత్తం ప్లేట్ అంతా ఊడ్చేస్తారు, అలా ఉంటుంది కాకరకాయ ఫ్రై. ఏదైనా సరే చేసే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుంటే కాకరకాయలలో కూడా రకాలుగా ఉంటాయి. నేను తీసుకుంది గట్టు కాకరకాయ అంటారు. గట్టు కాకరకాయ అంటే చాలా ఇలా చిన్నగా ఉంటుంది అనమాట. సో మీరు మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే తెల్లగా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఏ కాకరకాయతో చేసినా చాలా బాగుంటుంది టేస్ట్. ప్రాసెస్ మాత్రం ఒకటే విధంగా. ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను. కావాలంటే పీల్ చేసుకోవచ్చు, లేదంటే పీల్ చేయకుండా అలానే కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే పీల్ చేసుకున్నాను అనమాట. కాకరకాయను మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీరు రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు. సో నేనైతే అలా కట్ చేసుకొని గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, చాలా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అన్ని కాకరకాయలు ఇలానే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చేసుకున్న కాకరకాయలు అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని సన్నుపు కానీ లేదా దొడ్డుప్పు కానీ వేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలకు ఉప్పు పడితేనే దాంట్లో రసం అనేది బయటకు వస్తుంది అనమాట. మరి ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి మనం ఈ లోపు అయితే కాకరకాయకి కావాల్సిన రెడీ చేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా పల్లీలు అయితే వేసుకోవాలి. ఒక చిన్న కప్పడు పల్లీలు అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువగా కావాలంటే క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ గ్రైండ్ చేసుకోవడానికి అలాగే కారంలో వేయడానికి అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత పల్లీలు వేయించిన తర్వాత కొన్ని నువ్వులు వేయిస్తున్నాను. కాకరకాయని ఫ్రై చేసుకోవాలి కదా, సో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం కదా, చూసారు కదా, ఇలా చేత్తో ఇలా అంటే అందులో ఉన్న సూప్ అంతా బయటకు వచ్చేస్తుంది. అన్ని ముక్కలకు చేసి పక్కన పెట్టేసుకు ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పల్లీలు నువ్వులు తీసుకొని గ్రైండ్ చేసి అయితే పొడి చేసుకుంటున్నాను. దాంట్లో కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు పోపులో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా పొడి అయినా కొట్టుకోవచ్చు. ఈలోపు నూనె కూడా వేడైపోయింది. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. కాకరకాయ ముక్క కొంచెం క్రిస్పీ వచ్చేంత వరకు అయితే వేయిస్తూ ఉండాలన్నమాట. సో ఇదే నూనెలో కొన్ని పల్లీలు కూడా వేయించుకున్నాను నేను. ఆల్రెడీ పల్లీలు అయితే దూరగా వేయించుకున్నాను, బట్ ఇంకొంచెం క్రిస్పీనెస్ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. వేయించిన పల్లీలు అయితే పక్కకు తీసుకున్న తర్వాత దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. వేసి ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇదంతా స్లిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. కారం కూడా ఎక్కువ కలర్ మారకూడదు, బ్లాక్ అయిపోతే టేస్ట్ అనేది పోతుంది. 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి. ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకంతే, వేడివేడిగా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో లాస్ట్లో కొంచెం మెంతుల పౌడర్ యాడ్ చేయండి, టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే క్వాంటిటీలు అయితే చూపించలేదు, మనం ఉప్పు కారం ఎలా తింటామో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. అరే ప్రాసెస్ అంతా చెప్పాను, అసలు విషయం చెప్పాను. ఈ ప్రాసెస్ అంతా నేను చేయలేదు, లాస్ట్లో మాత్రం గరిటె పెట్టి తిప్పాను అనమాట. ఇదంతా చెల్లే చేసింది. చాలా బాగుంది. చెల్లి కాకరకాయ కారం చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. చాలా బాగా చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నాం. అంటే బాయ్ బాయ్.